ఎన్నికల నేపథ్యంలో సభలు సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పదే పదే చెబుతున్నా వైసీపీ నాయకులు లెక్క చేయటం లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం రాత్రి నర్సీపట్నంలో వాలంటీర్లతో రహస్యంగా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై ఎన్నికల కమిషనర్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోపలికి ఉన్న వ్యక్తివి నువ్వు బయట ఈ చైర్మన్ గారిని నించోబెట్టి అడ్డంగా నించోమని చెప్పి నువ్వు దొంగోళ్ళలాగా నీ కారు కూడా కాదు, నీ కారు నెంబర్ ఎంతో మాకు తెలుసు, నువ్వు ఏ కారులో ప్రయాణిస్తావో మాకు తెలుసు. నిన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఏమని చెప్పానండి? క్లియర్గా చెప్పాను. అర్ధరాత్రి 11:45 నుంచి 12 గంటల లోపల సమయంలో I-20 కారులో రామారావుపేట దగ్గర ఈ కోనేటి రామకృష్ణ అనే వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒకరి ఇంటికి వెళ్ళారని నిన్నే చెప్పాను. అప్పటి నుంచి కూడా దొంగాశాలు ఎత్తున్నాడు. రాత్రి మిడ్నైట్ తిరుగుతాడు దొంగోళ్ళలాగా. నిన్న కూడా ఏం చేసాడంటే ఆ వాలంటీర్లందరినీ పిలిచి డబ్బులు పంచాలని చెప్తే కొంతమంది వాలంటీర్లు అయితే నిజాయితీగా వ్యతిరేకించారు. ఏంటంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, ప్రభుత్వం లేదు కదా, నువ్వు డబ్బులు పంచమని చెప్తావు అడుగుతావు ఏంటి అని. కానీ మీరు డబ్బులు పంచుతారా లేదా అనే సమయంలో వెంటనే అక్కడ చింటూ గారు, వాళ్ళ సతీమణి గారు అక్కడ కౌన్సిలరు, అక్కడ వాళ్ళకి చాలామంది వెంకయ్యపేటలో డిగ్నిఫైడ్ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి ఇలాంటి చర్యలు ఏంటంటే మన వీధుల్లోని కౌన్సిలర్ గారు మీరైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, మేము బోట్లు వేసింది ఇలాంటి దరిద్రపు పనులు మా వీధుల్లో చేయడానిక అని చెప్పి వాళ్ళు అడిగిన వెంటనే చింటూ గారు ఏమో వాళ్ళ సతీమణి గారు చెప్పిన వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే ఈరోజు ఎందుకు చైర్మన్ గారిని నువ్వు మధ్యలో పెట్టావు? ఎందుకంటే ఈ దొంగ పని దొరికిపోకుండా ఆమెను మధ్యలో పెడితే ముందుకు వస్తే SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి. అంబేద్కర్ గారు డేట్ని ఏమైనా తప్పు రాస్తో విగ్రహం పెట్టినప్పుడు SC/STని మాత్రం పొలిటికల్గా వాడుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నామంటే దళితులు అంటే నీకు అంత చులకనైపోయారని అడుగుతున్నాను. ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆ కారులోంచి వీడియో కూడా బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా డిగ్నిఫైడ్గా